హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పెన్షనర్లకు కేంద్రం మంచి శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వయసు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే ఆ డబ్బు వారికి కాస్త అవసరాన్ని అందిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇక కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కార్మికులు 60 ఏళ్లు నిండాక నెలకు 3,000 చొప్పున పెన్షన్ పొందుతారు. అందుకోసం కార్మికులు 60 ఏళ్లు నిండేదాకా ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. కార్మికులు చేసిన కాంట్రిబ్యూషన్కి సమానంగా ప్రభుత్వం కూడా నిధులను అందిస్తుంది. ఉదాహరణకు, ఒక కార్మికుడు నెలకు 200 చెల్లిస్తే ప్రభుత్వం కూడా అదనంగా 200 జమ చేస్తుంది. ఇక వ్యవసాయ, భవన నిర్మాణ, బీడీ, చేనేత, తోలు, ఆడియో విజువల్, వీధి వ్యాపారులు వంటి అసంఘటిత కార్మికులు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక నెలవారీ ఆదాయం 15,000 కన్నా తక్కువగా ఉండాలి. ఇక 18 నుంచి 40 ఏళ్ల వరకు ఎప్పుడైనా ఈ పథకంలో చేరవచ్చు. ఇక ఎన్పిఎస్, ఈఎస్ఐ స్కీము లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి ఇతర పెన్షన్ పథకాల లబ్ధిదారులై ఉండకూడదు. ఇక అర్హత ఉన్నవారు సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్స్కు వెళ్ళి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు అయితే ఉన్నాయి. అందులో ఎక్కడైనా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు బ్యాంకు ఖాతా లేదా జన్ధన్ ఖాతా, ఆధార్ కార్డులు ఉండాలి. ఇక సిఎస్సిలో వాటితో పాటు నామినీ వివరాలు సమర్పించాలి. సమాచారం వెరిఫై చేసిన తర్వాత మీ అకౌంట్ ఓపెన్ చేసి శ్రమయోగి కార్డు అందిస్తారు. మరింత సమాచారం కోసం మన్ధన్ యోజన అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇక చందాదారుని విరాళం బ్యాంకు ఖాతా నుంచి ఆటోపే విధానంలో జమ అవుతాయి. అయితే వయసు బట్టి పొదుపు చేయాల్సిన మొత్తం మారుతూ ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల వరకు నెలకు 55 మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది. ఇక వయసు పెరిగే కొద్దీ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. 29 ఏళ్లలో ఈ పథకంలో చేరితే నెలకు ₹100 పొదుపు చేయాలి. ఇక్కడ నుంచి ఏడాదికి ₹10 కాంట్రిబ్యూషన్ పెరుగుతూ ఉంటుంది. అలా 35 ఏళ్లలో 150, 40 ఏళ్లలో 200 జమ చేయాల్సి ఉంటుంది. అలా 60 ఏళ్ల వరకు జమ చేస్తూ ఉంటే ఆ తర్వాత ప్రతి నెల 3,000 పెన్షన్ అయితే పొందవచ్చు.